అనగనగా ఒక చిన్న దెయ్యాల గ్రామం ఉంటుంది. ఆ దెయ్యాల గ్రామంలో 2 క్రూరమైన దెయ్యాలు ఉంటాయి. ఆ 2 క్రూరమైన దెయ్యాలు ఎప్పుడు ఆ గ్రామంలో ఉన్న మనుషులను చంపి తన ఆహారంగా తింటూ ఉండేవి. ఒకరోజు ఆ 2 దెయ్యాలకి బాగా ఆకలి వేస్తుందని ఒకరోజు ఒక వ్యక్తిని చంపి తీసుకొని తినడానికి ఒక పన్నాగం వేస్తారు. అలా ఒకరోజు ఒక దెయ్యం ఒక మనిషి కోసం వెళ్తుంది. అబ్బో, ఈ వ్యక్తి చాలా మంచిగా ఉన్నాడు. మా ఇద్దరికి ఆహారానికి సరిగ్గా సరిపోతాడు. నేను ఈ వ్యక్తిని తీసుకొని వెళ్తాను. కానీ ఈ వ్యక్తిని మోయడం నా ఒక్కదాని వల్ల కాదు. నేను నా స్నేహితురాలైన ఇంకో దయ్యాన్ని కూడా తీసుకొని వస్తాను. ఇలా ఆ దెయ్యం తన స్నేహితురాలి దెయ్యాన్ని కూడా తీసుకురావడానికి తన దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ఇదిగో చూడు, నేను ఇప్పుడే ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి మన ఇద్దరికి చాలా మంచిగా సరిపోతాడు. మన ఇద్దరం వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకొని వద్దాంరా. నేను ఒక్కదానిని ఆ వ్యక్తిని మొయ్యలేను, ఎందుకంటే అతడు ముసలివాడు. మళ్ళీ లేస్తాడని నిన్ను పిలవడానికి వచ్చాను. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఈ వ్యక్తి చాలా మంచిగా ఉన్నాడు. అలాగే మన ఇద్దరికి ఆహారానికి సరిపోతాడు. నువ్వు చెప్పినప్పుడు నేను నమ్మలేను, కానీ ఇప్పుడు మనకి ఆహారం దొరికింది. పద, తీసుకొని వెళ్దాం. ఇలా ఆ 2 దెయ్యాలు ఒక వ్యక్తి మంచం మీద పడుకొని ఉంటే ఆ వ్యక్తిని మంచంతో పాటు తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ వ్యక్తిని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ ఇద్దరికి ఆకలి వేయడంతో పాటు ఆ మనిషిని ఆహారంగా వీళ్ళు తింటారు. ఈరోజు మనకి అదృష్టం కలిసి వచ్చింది. ఎందుకంటే మనం ఈరోజు చాలా ఆకలితో ఉన్నాం. అందుకు మనకి ఒక మంచి వ్యక్తి దొరికాడు. మనం ఈ వ్యక్తిని తింటే మన ఆకలి తీరుతుంది. ఇప్పటి నుంచి మనం ఈ గ్రామంలో ఇంకా చాలా మందిని తినాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామం అంతా మన లెక్క చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.